హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి హైదరాబాద్ వాతావరణం ప్రమాదకరంగా మారుతోంది. పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పడిపోయింది. దక్షిణ భారతదేశంలో జనజీవనానికి అత్యంత అనుకూలమైన నగరం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ అని చెప్పొచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా చాలా మంది హైదరాబాద్ ను తమ నివాసంగా ఎంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగించే స్థితికి చేరుకున్నాయి. రోజు రోజుకు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. హైదరాబాద్ లో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోయింది. ఢిల్లీకి సరిసమానంగా గాలి కాలుష్యం నమోదవుతోంది. తాజా నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుషిత నగర జాబితాలో హైదరాబాద్ 7వ స్థానంలో ఉంది. నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కారకాలు పెరిగినట్లు గుర్తించారు. గతంలో నగర శివారులో పారిశ్రామిక ప్రాంతాలుండేవి, కానీ నేడు అవి నగరం మధ్యలోకి వచ్చేశాయి. అలాగే హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తుంది. ప్రధాన రహదారులు మాత్రమే కాదు, చిన్న చిన్న దారుల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఇది ఒక్కటే కాదు, హైదరాబాద్ లో వివిధ రకాల కాలుష్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో జీహెచ్ఎంసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సరిసమానంగా గాలి కాలుష్యం నమోదవుతుందని పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేజారక ముందే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. చిన్నారులు, వయోవృద్ధులతో పాటు శ్వాసకోశ వ్యాధుల సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ వాతావరణం తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హాని అని, వాయు నాణ్యత తగ్గితే శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. సూక్ష్మ దుమ్ము, ధూళి కణాలు గాలి ద్వారా ముక్కులోకి, తరువాత గొంతు ద్వారా శ్వాసకోశాల్లోకి చేరతాయి. వాటి వల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.